రాష్ట్రపతి భవన్ నైట్ టైంలో రాష్ట్రపతి భవన్ అలా లైటింగ్తో అలా ఉంటుంది. ఆ బ్యాక్ సైడ్ ఇక గుడారాలు అలా ఉన్నాయి కదా, అవి అందులో పోలీసులు ఉంటారు, మార్నింగ్ పట్టు ఉంటారు అనమాట. ఇప్పుడు ఏం మాట్లాడాలంటే, నేను ఇప్పుడు ఒక 2-3 టాపిక్స్ మీద వీడియో చేద్దాం అనుకుంటున్నాను. దాని గురించి మీ ఒపీనియన్ ఏంటో నాకు చెప్పండి. ఒకటి, ఈ బిట్ కాయిన్, యూఎస్డిటీ, అదే క్రిప్టో కరెన్సీ అంటారు కదా, దానివల్ల అది చేయడం వల్ల లాభాలేంటి, నష్టాలేంటి, అది చేయడం వల్ల నిజంగా లాభం ఉందా, అది ఇండియాలో లీగలా ఇల్లీగలా ఏంటనేది దాని గురించి పూర్తి డీటెయిల్స్, అది నేను ఇంతకుముందు చేసానా చేయలేదా దాని గురించి కూడా మీకు క్లియర్గా నేను చెప్తాను. అది చేయడం వల్ల వచ్చే లాభం ఏంటి, లేకపోతే దానివల్ల ఏంటి, ఏ నష్టాలు ఉంటాయి, అవి ఏ యాప్లలో చేస్తారు, బైనాన్స్, బినోమో, ఇవన్నీ అంత నమ్మదగిన యాప్లా, వాళ్ళు ఎన్ని డాక్యుమెంట్స్ అడుగుతారో మీరు రిజిస్టర్ అవ్వడానికి, ఇంకా దాని గురించి పూర్తి డీటెయిల్స్, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ నేనైతే ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నానో 2-3 ఇయర్స్ బ్యాక్ నేను చేశాను. ఇప్పటికీ దానివల్ల నేను ఏ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు అనేది నేను వివరంగా చాలా డీటెయిల్గా మీకు చెప్తాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, కార్లు, ఢిల్లీలో సెకండ్ హ్యాండ్ కార్లు తీసుకుంటారు కదా, సెకండ్ హ్యాండ్ కార్లు తీసుకోవడం మంచిదా కాదా, సెకండ్ హ్యాండ్ కార్లు తీసుకుంటే ఎవరి దగ్గర తీసుకోవాలి. మన ఆంధ్ర నుంచి కొంతమంది కార్లు అమ్ముతామని ఢిల్లీలో, ఇక్కడ ఢిల్లీ వచ్చి వాళ్ళు ముందుగా అడ్వాన్స్ వేయమని, వాళ్ళు కార్లు ఇప్పిస్తున్నారు. మన వాళ్ళు కూడా చాలామంది కొంటున్నారు. ఢిల్లీలో తక్కువ రేటుకి వస్తుంది, మంచి కార్లు వస్తాయి, ఇక్కడ లైఫ్ టైం తక్కువ ఉంటుంది, దానివల్ల మనం చాలా సేవ్ అవుతాము మనీ పరంగా, అది ఇది అనేసి, ఇంకా వెహికల్స్ కూడా పెద్దగా నలిగిపోవు, అది ఇది అనేసి చాలామందికి ఎన్నో అనుకుంటున్నారు. ఆ డౌట్లన్నీ నేను క్లియర్ చేస్తా. నేను 2-3 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాను. దీంట్లో నాది స్పెషల్గా నా ఎక్స్పీరియన్స్ ఏంటి, నేనేమనుకుంటున్నాను, లేదంటే జనరల్గా జరిగేది ఏంటి, మీకు దీని గురించి చాలా వివరంగా చెప్తాను. కాకపోతే అది నేను పూర్తిగా వీడియో తయారు చేసి ఎడిటింగ్ చేసి కొన్ని సరిగా ఎడిటింగ్ చేయట్లేదు, డ్యూటీలు అవి చేశాక అంత టైం ఉండట్లేదు. ఇప్పుడు కూడా క్రికెట్ మ్యాచ్ అది చూడడం కోసం ఈ వీడియో తొందరగా డైరెక్ట్గా రికార్డ్ చేసి ఇంకా వెంటనే అప్లోడ్ చేసేస్తున్నాను. దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు, అసలు ఆ వీడియోలు అప్లోడ్ చేయాలా లేదా ఏంటనేది కామెంట్ చేయండి. పెద్దగా వ్యూస్ రావట్లేదు, అందుకోసమే ఒక్కొక్కసారి చేసేటప్పుడు కొంచెం చిరాకు వస్తుంది. స్టార్టింగ్ కదా, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. అంటే ప్రాపర్ యూట్యూబ్ అంటే ఇప్పుడు ఎలాగా ఢిల్లీలో ఉంటున్నాం, వీలైనంత వరకు ఇక్కడ అన్నీ చూపిద్దాం అది ఇది అనేసి నేను ఇక్కడ స్టార్ట్ చేశాను అనమాట. చూద్దాం, ఇది కూడా చుట్టూ జనాలు ఉన్నారు, అయినా కొంచెం సిగ్గుగా ఉంది. మీరు ఏంటనేది నాకు కామెంట్ చేసి, ఈ వీడియో ఎంతమందికి రీచ్ అయిందో దాన్ని బట్టి నేను ఆలోచిస్తాను అనమాట, చెయ్యాలా వద్దా ఏంటనేది. ఓకే, అది ఆ 2 టాపిక్లో మీకు ఇంట్రెస్టింగ్గా ఫీల్ అయిన టాపిక్ ఏంటి. ఇంకా ఉన్నాయి చాలా ఐడియాలు. ప్రజెంట్ అయితే ఈ 2 గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఈ 2 చాలా వ్యాలిడ్ టాపిక్సే. చూద్దాం ఎంతమంది చూస్తారో, ఏమవుతుంది ఈ వీడియో, దానికి రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది. కేవలం తెలుగు దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేస్తున్నా, అందుకే తెలుగులో మాట్లాడుతున్నా. ఇక్కడ సరిగా రెస్పాండ్ లేకపోతే సేమ్ టాపిక్ మళ్ళీ హిందీలో చేస్తా, చూద్దాం ఏమవుద్దాం. ఇది నెట్ వ్యూ, ఇంకా మ్యాచ్ ఇంకా టైం అయిపోతుంది. ఇక్కడ ఎక్కువసేపు వీడియో చేయడానికి కూడా నాకు మళ్ళీ మ్యాచ్ చూడాలి. ఓకే, బాయ్. ఈ కంటెంట్ నచ్చితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ చేస్తూ ఉండండి. ఓకే, జై హింద్.